ఓకే ఫైన్. ఇంతకుముందు పోర్ట్రానిక్స్లో మోబైక్ 117 అని చెప్పి ఒక బైక్ ఫోన్ మౌంట్ని నేను అన్బాక్స్ చేయడం జరిగింది. సో ఇదనమాట ప్రోడక్ట్. కాకపోతే దీంట్లో ఒకటే ఒక ఇష్యూ ఉంది. మధ్యలో మీకు కెమెరా ఉంటే మీకు సమస్య లేదు, కానీ ఒక సైడ్గా కనుక కెమెరా ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు ఇది కొంచెం అదరడం కానీ, సో జూమ్ లెన్స్ పోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో నా మొబైల్ కూడా ప్రాబ్లం అయింది. సో అందువల్ల నేను కేవలం దీన్ని రెడ్మీ నోట్ 9 ప్రోకి మాత్రమే యూజ్ చేస్తున్నాను. అందులో వచ్చి మీకు మిడిల్ సైడ్ కెమెరా ఉంటుంది. సో అలా కాకుండా సింగిల్ సైడ్ ఉండే వాటికి ఇదైతే పనికిరాదనమాట. అందుకని నేను దీన్ని కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో కేవలం రెడ్మీ నోట్ 9 ప్రోకి మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే పోర్ట్రానిక్స్లోనే మరొక ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ని నేను తెప్పించడం జరిగింది. ఓకే, దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఇదనమాట నా అన్బాక్సింగ్. ఓకే ఫైన్. ఇది వచ్చి మోబైక్ 2 అని వస్తుంది. సో ఈ టైప్ మోడల్లో మీకు వేరే బ్రాండ్లో కూడా ఉంది. నేను మీకు అది స్క్రీన్ షాట్ ఇస్తాను. అది వచ్చి మీకు 1000 అబోవ్ ఉంటుంది. ఇది కేవలం నేను 400 లోపలే 380 రూపీస్ అలా తెప్పించేసాను. సో ఒక డీల్లో నాకు 380 రూపీస్కి వచ్చేసింది. అండ్ ఇదనమాట ప్రోడక్ట్. ఓకే ఫైన్. సో చూడ్డానికి కూడా చాలా స్టైలీగా ఉంది. ఇదనమాట పోర్ట్రానిక్స్. ఓకే, కాకపోతే దీన్ని అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది నాకు ఇంతవరకు తెలియదు. సో నేను దాన్ని కూడా కొంచెం చెక్ చేయాలన్నమాట. దీన్ని మీరు ఇలా క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఏదైనా మొబైల్ అరేంజ్ చేసి చూపిస్తాను. ఇక దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ నాకు వచ్చేటప్పుడు ఈ విధంగా స్క్రూ ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇలా కాదండి ఉండేది, ముందు దీన్ని తీసేయాలి. తీసేటప్పుడు ఏం చేస్తారంటే బొటన వేలుని కొంచెం ఇలా నొక్కి పట్టారంటే ఇది ఒక సైడ్గా ఉంటుంది. సో అప్పుడు మీరు ఈజీగా తీసేయచ్చు. సో ఇక స్క్రూ తీసేసిన తర్వాత ఇక్కడ ఈ బౌల్ లాగా ఉంది కదా, ఈ హోల్డరు. సో ఈ హోల్డర్ని ఈ విధంగా మీరు బౌల్కి ఫిట్ అయ్యేలాగా ఉంచి, సో దీన్ని మీరు ఇక్కడ మీరు గమనిస్తే స్క్రూ ఒకటి కనిపిస్తుంది ఇటు సైడ్ ఇట్లాగా. సో దీన్ని మీరు ఈ విధంగా మీరు ఫిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మీకు స్టాండ్ అనేది ఫిట్ అయిపోతుంది. సో ఇక ఈ సైడ్ చూస్తే ఇదన్నమాట స్క్రూ. ఓకే, ఈ విధంగా అనమాట. సో సెట్ అయిపోతుంది ఇట్లా అనమాట. సో ఇంకొంచెం మీకు సైజ్ బాగా కావాలి అంటే ఐ మీన్ ఒక్కోసారి హ్యాండిల్ బార్ సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఆ టైంలో మీకు వద్దనుకుంటే వీటిని తీసేయచ్చు అనమాట. సో చూసారా, ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తుంది. సో హ్యాండిల్ బార్ సైజు మీకు మ్యాక్సిమం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని ఇట్లాగా ఫిట్ చేసుకుంటారు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ చాలా బాగుంది. సో మొబైల్ ఫిట్ చేయడానికి కొంచెం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా మీకు బార్స్ ఓపెన్ అవుతాయి. సో బార్స్ ఓపెన్ అయిన తర్వాత మొబైల్ని ఇలా పెట్టిన తర్వాత సో గమనిస్తే ఈ 2 బటన్స్ ఉన్నాయి కదండి, ఈ 2 బటన్స్ని కింద కనాలి. సో మొబైల్ని ఇలా పెట్టిన తర్వాత మీరు కొంచెం ఇలా అన్నారు, సో కింద ప్రెస్ చేస్తారు అంటే ఈ 2 మీకు టైట్ అయిపోతాయి. ఓకే, సో ఈ విధంగా టైట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే సో కెమెరా పార్ట్ మొత్తము అంటే ఇది 6.7 ఇంచ్ స్క్రీన్. సో ఇది వచ్చి 6.7 ఇంచ్ స్క్రీన్ అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంత స్పేస్ ఉంది పైన, ఇటు సైడ్ ఇంత స్పేస్ ఉందన్నమాట. సో మీకు ఈ భాగం మొత్తం ఎయిర్లో ఉంటుంది. అంటే ఇటు సైడ్ కెమెరా ఉన్నా కానీ ఇటు సైడ్ కెమెరా ఉన్నా మీకు ఎక్కడ కెమెరా ఉన్నా కానీ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చి మీకు మోబైక్ 2 మోడల్ అనమాట. సో దీన్ని కొంచెం గమనించి తీసుకోండి. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి బ్లాక్ వేరియంట్, ఒకటి వచ్చి గ్రీన్ వేరియంట్. సో దీన్ని మళ్ళీ తీసేయాలంటే ఇది కొంచెం ఈ బోత్ సైడ్స్ ఇది ప్రెస్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మొబైల్ ఇలాగా తీసేస్తాము. సో ఇదన్నమాట ప్రోడక్ట్. చాలా బాగుంది, సింపుల్. ఇది చూడండి కొంచెం ఇలా అనమాట. సో మొబైల్ అనేది టక్ అని ఫిట్ అయిపోతుంది. సో ఇది ప్రోడక్ట్, చాలా బాగుంది. ఇది వచ్చి 380 రూపాయలకు నాకు వచ్చింది. దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కొనడానికి ట్రై చేయండి. ఇది మీకు కొంచెం స్మూత్ ఎడ్జెస్గా ఇది రీసెంట్గా లాంచ్ అయ్యింది. అండ్ ఇది వచ్చి రబ్బర్ గ్రిప్స్ కనిపిస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఆఖరికి ఇటు సైడ్ కూడా మీకు రబ్బర్ కోట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మీకు మొబైల్ అనేది గట్టిగా ఫిట్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే కొన్ని స్క్రూస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ భాగం కూడా ఇట్లాగే వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీకు లోపల ఇది స్టక్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు స్క్రూస్ తీసేసి భాగం మొత్తం తీసేసిన తర్వాత దాన్ని అరేంజ్ చేసుకొని మళ్ళీ రీఫిట్ చేసుకోవచ్చు. సో అందుకని ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకు ఎంటైర్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇక బాక్స్ కిందకు వస్తే బాక్స్లో ఇవే ఉంటాయి. సో ఇక బాక్స్ మీద డీటెయిల్స్ కిందకు వస్తే 1 హ్యాండ్ కంట్రోల్ అని చెప్పి రాస్తుంది. అండ్ 360 degrees రొటేషనల్ ఫీచర్ ఇవ్వడం జరిగింది. స్టేబుల్ క్లాంప్ అని ఇచ్చాడు. అండ్ హై క్వాలిటీ మెటీరియల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ABS మెటీరియల్లో ఉంటుంది. అండ్ దీని మీద రేట్ వచ్చి 899 రూపీస్ ఉంది.
మోబైక్ 117 మోడల్ కిందకు వస్తే మాత్రం దాని మీద రేటు 699 రూపీస్ ఉండడం జరిగింది. అండ్ అది వచ్చి నాకు 300 సంథింగ్ పడింది. 6 మంత్స్ వారంటీ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న ఈ మోబైక్ 2 వచ్చి మనకు దీని మీద రేట్ వచ్చి 900 ఉంది, 899 రూపీస్. కాకపోతే మనకు వచ్చి 380 రూపీస్ పడింది. సో ఇక బాక్స్ ఫ్రంట్ పోర్షన్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. మోబైక్ 2 బైక్ ఫోన్ మౌంట్ అని చెప్పి రాయడం జరిగింది. అంతకుమించి ఎటువంటి అడిషనల్ డాక్యుమెంటేషన్ కానీ ఏమీ లేవు, జస్ట్ ఫోన్ మౌంట్ ఒక్కటే ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా హ్యాండిల్ బార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా బైక్స్కి హ్యాండిల్ బార్ అనేది కొంచెం లెంగ్త్గా ఉంటుంది. కానీ టీవీఎస్ అపాచీ బైక్స్, సో కొన్ని బైక్స్కి మాత్రము జస్ట్ స్ట్రాప్ టైప్లో ఉంటే పర్వాలేదు, కానీ ఈ విధంగా కొంచెం విడ్త్ ఎక్కువగా ఉండే ప్లాస్టిక్ ఐటమ్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి హ్యాండిల్ బార్లో సెట్ కాదనమాట. సో ఇటుపక్క కూడా హ్యాండిల్ బార్కి అడ్జసెంట్ సైడ్స్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కూడా ఫిట్ కాదు. సో అందువల్ల నేను మిర్రర్కి ఈ సైడ్ అటాచ్ చేయడం జరిగింది. మిర్రర్కి అటాచ్ చేసినప్పుడు కూడా ఈ బెండ్కి అడిషనల్గా ఇంకొక ఏదైనా కార్డ్బోర్డ్ కానీ, సో థర్మాకోల్ కానీ ఈ విధంగా మనం సో కార్డ్బోర్డ్ కానీ ఏదో ఒకటి మనం ఇక్కడ అరేంజ్ చేసుకుంటే కొంచెం ఫిట్గా ఉంటుంది, లేకుంటే కష్టం అన్నమాట. సో టీవీఎస్ బైక్స్ తీసుకునే వాళ్ళు మాత్రం మిర్రర్కి అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా ఎక్కడ కూడా ప్లేస్ చేసే ఆప్షన్ లేదు. సో అదొక్కటి మీరు కొంచెం గమనించాల్సి వస్తుంది. సో ఒకవేళ లైవ్ పెడితే ఈ విధంగా సెట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ భాగంలో నేను అటాచ్ చేయడం జరిగింది. సో అందువల్ల నేను మిర్రర్కి ఈ సైడ్ అందువల్ల నేను మిర్రర్కి ఈ సైడ్ అటాచ్ చేయడం జరిగింది. సో కొంచెం ఏంది నీ ప్రార్థన అరుస్తుంది.